ఏటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం. పసుపు ఇలా వాడితే పొట్ట తగ్గించుకోవాలని ట్రై చేసి ఫెయిల్ అవుతున్నారా? పసుపు ఇలా వాడి చూడండి. బరువు తగ్గడం కోసం వ్యాయామం చేయడం, ఆహారం నియంత్రించుకోవడం కూడా చేస్తారు. మరికొందరు బరువు తగ్గడానికి కూడా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి కంటిన్యూగా చేస్తే పర్వాలేదు, కానీ అడపాదడపా వీటిని పాటిస్తే పెద్దగా ఫలితాలు ఉండవు. పైపెచ్చు సప్లిమెంట్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ కాకుండా వంటింట్లో ఉండే పసుపుతో బరువును, పొట్టను ఈజీగా తగ్గించుకోవచ్చు. అందుకోసం పసుపును ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కడుపులో మంటను తగ్గించడంలో, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఈ రెండు బరువును తగ్గడాన్ని సులభం చేస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు నిద్రపోవడంలో ఇబ్బంది, కొన్నిసార్లు ఒత్తిడి. వీటన్నిటికీ పసుపుతో కూడిన పాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక గ్లాసు వేడి పాలలో కొద్దిగా దాల్చిన చెక్క, కాస్త పసుపును కలుపుకొని తాగాలి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది, నిద్రను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి పసుపు నీరు చాలా మేలు చేస్తాయి. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 చెంచా పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే బరువు తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. పసుపు బరువును తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. అయితే దీనితో పాటు ఆహారాన్ని కూడా నియంత్రించాలి. ఈ కాలంలో అందరూ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. జంక్ ఫుడ్ తింటూ బరువు తగ్గుతామని అనుకుంటే అది తప్పు. పసుపు తీసుకోవడంతో పాటు ఆహారాన్ని నియంత్రించాలి. ప్రతిరోజు కొన్ని గంటలు వ్యాయామం చేయాలి. ఇది క్రమం తప్పకుండా చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏటీవీ హెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.